కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి కొండ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 185 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో రోగుల యొక్క సంఖ్య రోజుకు పెరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్లో వైద్య సేవలు పొందడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి ఆంధ్ర, కర్ణాటక లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. రోజుకు సరాసరి 2500 నుంచి 3000 వరకు ఓపీ నమోదవుతున్నట్టు డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ హాస్పిటల్లో గతంలో రవాణాపరమైనటువంటి ఇబ్బందులు ఉండేవి, కానీ తాజాగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేషెంట్లకు మాత్రం రవాణా విషయంలో మాత్రం మెరుగైనటువంటి సదుపాయాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక్క బస్సు చొప్పున ఇటీవల కాలంలో సర్వీస్ని పెంచారు. ఇది పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. కేవలం ఒక మంగళగిరి డిపో నుంచే మంగళగిరి టు విజయవాడ వయా ఎయిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా తెనాలి టు వయా విజయవాడ, గుంటూరు, మంగళగిరి వయా ఎయిమ్స్ హాస్పిటల్, ఇట్లా మొత్తం 10 సర్వీసులు ఎయిమ్స్ హాస్పిటల్కి ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ డిపో 1 నుంచి ఎంతో కీలకమైనటువంటి సిటీ సర్వీసు 47VA అనేటువంటిది 10 సర్వీసులు ఏర్పాటు చేశారు. అంటే సరాసరి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున 20 సర్వీసులు అనేటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కేంద్రంగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. దీంతోనే పేద మధ్యత ప్రజానికి మాత్రం ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సులోనే అతి తక్కువ సమయంలో తక్కువ రేటుతో ఈ గమ్యస్థానానికి చేరుతూ ఉన్నారు. గతంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగులకు డైరెక్ట్గా ఎయిమ్స్ హాస్పిటల్ చేరాలంటే కష్టతరంగా ఉండేది. అటు రైల్వే స్టేషన్ నుంచి కానీ, అదేవిధంగా బస్ స్టేషన్ నుంచి రావాలంటే వివిధ రకాలైనటువంటి మార్గాలు అన్వేషించాలి. కానీ ఇక అలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వే స్టేషన్ మంగళగిరి బస్టాండ్ నుంచి, అదేవిధంగా విజయవాడ బస్టాండ్ నుంచి, గుంటూరు బస్టాండ్ నుంచి అన్ని వైపుల నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఎయిమ్స్ హాస్పిటల్ రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సర్వీసులతో పాటు మరో కొద్ది కాలంలో ఉచిత బస్సు ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్టు సమాచారం. ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి తూర్పు వైపున బైపాస్ రోడ్డు, అదేవిధంగా పడమర వైపునటువంటి మంగళగిరి, గుంటూరు రోడ్డు దగ్గర నుంచి ఉచిత సర్వీసు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి డైరెక్ట్గా బస్సు సౌకర్యం ఇటీవల కల్పించారు. అదేవిధంగా తెనాలి, పొన్నూరు, గుంటూరు, విజయవాడ వై ఎయిమ్స్ హాస్పిటల్, ఇట్లా అన్ని రూట్ల నుంచి ప్రతి 5 నిమిషాలకి వివిధ డిపోలు చెందినటువంటి బస్సు సౌకర్యాన్ని రోగుల కోసం ఏర్పాటు చేశారు. రానున్న కాలంలో ఈ సర్వీసులు పెంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆర్టీసీ అధికారులు.